వాళ్ళ గ్రామం ముందుకి ప్రాపర్టీ కూడా సార్. ఈరోజు తెల్లవారుజామున మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కృష్ణాపురం, అదే మన కోడుమూరు మండలం కృష్ణాపురం గ్రామపురం ఏరియాలో అవుట్కట్స్లో ఈ కర్ణాటక మద్యం తరలిస్తున్నారని సమాచారం వచ్చింది. అక్కడికి నేను నా సిబ్బందితో పాటు వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ కొందరు ఈ బొలెరో ట్రాంపర్ వెహికల్ నుంచి ఇంకో బొలెరో వెహికల్కు మరి కొన్ని స్కూటర్ల పైకి మద్యం తరలిస్తూ ఏదో బాక్సులు తరలిస్తూ చూసినాము. ఏదో అనుమానం వచ్చి వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే కొంత పరిగెత్తాలని చూసినారు. తర్వాత మేము వెంబడించి పట్టుకున్నాము. ఒక వ్యక్తి పారిపోయినారు, 5 మంది దొరికినారు. ఈ 5 మందిని విచారిస్తే ఏంటంటే, ఈ 5 మందిలో ఈ మోహన్ గౌడ్ ఈ కృష్ణగిరి మండలం పెనువాల గ్రామం చెందిన వ్యక్తి, అదేవిధంగా వాళ్ళ బామర్ది వరుసమైనటువంటి శివశంకర్ గౌడ్, శ్రీబెలగలకు మండలానికి చెందిన యుగంధర్ గౌడ్, వీళ్ళు బంధువులు అవుతారు. వీళ్ళు కొద్ది రోజులుగా అదే కప్పటల గ్రామానికి చెందిన వీరకృష్ణ, వీళ్ళందరూ కలిసి కర్ణాటక మద్యం వ్యాపారం చేయాలని ఫిక్స్ అయినారు. ఈ మన ఆంధ్రాలో రేట్లు ఎక్కువ అయిన ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి తెచ్చేవాళ్ళు. తెచ్చేటప్పుడు వీళ్ళు ఏం ఫాలో అయ్యేవారంటే, ముందు ఒక పైలట్ వెహికల్ లాగా వాడుకునేవాళ్ళు అనమాట. వెనక ట్రాలీ వెహికల్ లాగా, అంటే బొలెరో ట్రాలీ వెహికల్లో మద్యం వస్తుంటుంది. వీళ్ళకు ముందుగా ఒక అడ్వాన్స్గా పైలట్లా ఒక వెహికల్ వస్తూ ఉంటుంది. ఎక్కడైనా పోలీసులు వస్తూ ఉంటే అలర్ట్ అయ్యి చేస్తే వాళ్ళను తప్పించుకోవడానికి ఈ విధంగా ప్లాన్ ఉండేది. అట్లా చాలా రోజు నుంచి నడిచేది. అదేవిధంగా ఈరోజు నిన్న సాయంత్రం వెళ్ళి రాయచూరుకి వెళ్ళి అదే రాత్రి మందు తీసుకుని వచ్చి తెల్లారుజామున అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము పోయి పట్టుకుంటాము 5 మందిని. 5 మంది వరకు ఒక వ్యక్తి పారిపోతాడు. ఈ 5 మందిని అరెస్ట్ చేస్తాము. వారి నుండి సుమారు 75 బాక్సులు మద్యం, కర్ణాటక మద్యం, సీజ్ చేస్తాం. అంటే సుమారుగా 7,200 టెట్రా ప్యాకెట్లు, ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్లు మద్యం సీజ్ చేయడం. ఇది సుమారుగా ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి సుమారు 3 లక్షల వరకు ఉంటుంది. సో వీళ్ళు ఈ విధంగా చేయడం నేరం అని చెప్పేసి వీళ్ళని అరెస్ట్ చేయడం ఉంది. ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, ఇక్కడ ఎవరెవరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారో అదంతా వాళ్ళని కూడా విచారణలో తేలితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్య పాత్ర వహించిన జగదీష్ కానిస్టేబుల్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా మిగతా కానిస్టేబుల్ కూడా మంచి మెరుగ్గా వాళ్ళ చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ మంచి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎస్ఐ కోడుమూరు ఏపీ శ్రీనివాసరావు. తరలిస్తున్న వారిని 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 మంది వీళ్ళ నుండి ఒక బొలెరో పికప్ వెహికల్, ట్రాలీ వెహికల్, ఇంకోటి బొలెరో వాహనం, ఇంకో 2 2 వీలర్స్ మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవడం. వీరి నుండి సుమారుగా 75 బాక్సులు, అనగా 7,200 మద్యం కర్ణాటక టెట్రా ప్యాకెట్లను కర్ణాటక లిక్కర్ని సీజ్ చేయడం అయింది. ఎస్ఐ కోడుమూరు ఏపీ. వాల్యూ చెప్పండి. దీని వాల్యూ వచ్చేసి సుమారుగా 3 లక్షల వరకు ఉంటాం.